ఏప్రిల్ 22కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏప్రిల్ 15, 2024న సూడాన్ మరియు పొరుగు దేశాల కోసం అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది? ఏప్రిల్ 15, 2024న సూడాన్ మరియు పొరుగు దేశాల కోసం అంతర్జాతీయ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది? ప్యారిస్. సూడాన్ మరియు పొరుగు దేశాల కోసం అంతర్జాతీయ మానవతా సదస్సు ఏప్రిల్ 15, 2024న పారిస్లో జరిగింది. ఐక్యరాజ్య సమితి నిధుల విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఈ సమావేశం నిర్వహించారు మరియు సూడాన్ మరియు దాని పొరుగు ప్రాంతాల్లో తీవ్ర మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడంగా ఇది పనిచేస్తుంది. ఏప్రిల్ 2024లో జనరల్ మనోజ్ పాండే పర్యటన సందర్భంగా ఏ దేశంలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఫోర్సెస్ హైటెక్ ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించింది? ఏప్రిల్ 2024లో జనరల్ మనోజ్ పాండే పర్యటన సందర్భంగా ఏ దేశంలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ ఫోర్సెస్ హైటెక్ ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించింది? ఉజ్బెకిస్తాన్. జనరల్ మనోజ్ పాండే 2024 ఏప్రిల్ 15, 18 మధ్య ఉజ్బెకిస్తాన్ పర్యటన సందర్భంగా ఉజ్బెక్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ ఫోర్సెస్లో అత్యాధునిక ఐటీ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఇది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారంలో ఒక మైలురాయిని ఇది సూచిస్తుంది. సైనికుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎఫ్ఎంఎస్తో ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది? సైనికుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎఫ్ఎంఎస్తో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఐఐటి కాన్పూర్. ఏఎఫ్ఎంఎస్ మరియు ఐఐటి కాన్పూర్ మధ్య సహకారం సైనికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటి కాన్పూర్ ఈ చొరవలో భాగంగా ఏఐ డయాగ్నోస్టిక్ మోడల్ను అభివృద్ధి చేయడంతో సహా సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశ ఎలక్ట్రానిక్ ఎగుమతుల శాతం ఎంతకు పెరిగింది? గత సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల శాతం ఎంతకు పెరిగింది? 23.6%. భారతదేశ ఎలక్ట్రానిక్ ఎగుమతులు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 23.6% పెరిగి 29.12 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరం గణాంకాలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ఈ వృద్ధి ప్రపంచ మార్కెట్లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు సానుకూల పథక మరియు పోటీతత్వాన్ని ఇది ప్రదర్శిస్తుంది. స్కైట్రాక్స్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా 2024 అవార్డును ఏ విమానాశ్రయం అందుకుంది? స్కైట్రాక్స్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏసియా అవార్డును ఏ విమానాశ్రయానికి దక్కింది? హైదరాబాద్ విమానాశ్రయం. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2024 సందర్భంగా స్కైట్రాక్స్ ద్వారా జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏసియా 2024 అవార్డుతో సత్కరించబడింది. పదమూడవ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024లో ఎక్కడ జరిగింది? 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024 సంవత్సరంలో ఎక్కడ జరిగింది? జార్జియా. 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ ఏప్రిల్ 11 నుండి 17 వరకు జార్జియాలోని స్కల్టుబోలో జరిగింది. ఈ ఈవెంట్లో భారత జట్టు గణనీయమైన విజయాన్ని సాధించింది. ఇందులో 2 రజత పథకాలు మరియు 2 కాంస్యాలు సహా మొత్తం 4 పథకాలను గెలుచుకుంది. ఏప్రిల్ 18, 2024న 25 మీటర్లకు పైగా అత్యల్ప లింబో స్కేటింగ్లో కొత్త ప్రపంచ రికార్డును ఎవరు నెలకొల్పారు? ఏప్రిల్ 18, 2024న 25 మీటర్లకు పైగా అత్యల్ప లింబో స్కేటింగ్లో కొత్త ప్రపంచ రికార్డును ఎవరు నెలకొల్పారు? తాక్సవి వాగ్ని. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన యువ స్కేటింగ్ సంచలనం తాక్సవి వాగ్ని ఏప్రిల్ 18, 2024న 25 మీటర్ల కంటే తక్కువ లింబో స్కేటింగ్లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. రోలర్ స్కేటింగ్ రంగంలో ఆమె అసాధారణమైన ప్రతిభ, సౌలభ్యం మరియు దృఢ సంకల్పాన్ని ఆమె అద్భుతంగా సాధించారు.
చైనీస్ గ్రాండ్ ప్రీ రేసులో విజేతగా ఎవరు నిలిచారు? చైనీస్ గ్రాండ్ ప్రీ రేసులో విజేతగా ఎవరు నిలిచారు? వెరాస్టాపన్. 2019 తర్వాత తొలిసారిగా చైనాలో జరిగిన ఈ రేసులో వెరస్టాపెన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. గంట 40 నిమిషాల 52.554 సెకండ్లలో రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.